హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి సూపర్ 8 మ్యాచ్ల్లో మ్యాచ్ నెంబర్ 6 శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో. కొలంబోలోని ఆర్పీఎస్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా సిఫట్ అలెన్ క్రీజులోకి వచ్చారు. శ్రీలంక మొదటి ఓవర్ బౌలింగ్ మధుశంక లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ మధుశంక. మూడో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్. నాలుగో ఓవర్ బౌలింగ్ తీక్షణ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. అలెన్ 23 రన్స్ చేసి 13 బాల్స్ కి కాటన్ బౌల్గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి సచిన్ రవీంద్ర వచ్చారు. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 33 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ చెమీరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. శ్రీఫట్ 8 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్ కి కమిందు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి ఫిలిప్స్ వచ్చారు. ఈ విధంగా న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా పవర్ ప్లే లోపే అవుట్ అవడం జరిగింది. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్, 2 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ తీక్షణ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 44 రన్స్, 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ 7వ ఓవర్ బౌలింగ్ హేమంత రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 52 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ అసలంక రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 59 రన్స్, 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ హేమంత 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్, 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ చెమీరా. ఫిలిప్స్ 18 రన్స్ మాత్రమే చేసి 18 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. చెమీరా బౌలింగ్ లో క్రీజులోకి మిచెల్ వచ్చారు. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 75 రన్స్, 3 వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7.5 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ వెళ్ళాగే 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 83 రన్స్, 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ తీక్షణ సచిన్ రవీంద్ర కూడా 32 రన్స్, 22 బాల్స్ కి హేమంత క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి చాప్మెన్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా 2 బాల్స్ మాత్రమే ఆడి క్లీన్ బౌల్డ్ గా జరగాల్సి వచ్చింది. క్రీజులోకి కెప్టెన్ శాంట్నర్ వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. ఈ విధంగా 13 ఓవర్లో బౌలింగ్ చేయడానికి వెళ్ళలాగే వచ్చారు. డారిల్ మిచెల్ కూడా 3 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. క్రీజులోకి మెక్కాంచి వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. ఇక్కడ వరకు శ్రీలంక బౌలింగ్ చాలా బాగుంది అనిపించే విధంగా ఉంది. న్యూజిలాండ్ ని చాలా తక్కువ రన్స్ కి కట్టడి చేయగలిగారు. 14వ ఓవర్ బౌలింగ్ అసలంక 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 88 రన్స్, 6 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ వెళ్ళలాగే 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 90 రన్స్, 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అసలంక ఇక్కడ నుంచి రన్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ గా ఉండి 6 వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్ ఇక్కడ నుంచి వారి విధ్వంసం అయితే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కెప్టెన్ శాంట్నర్ మరియు మెక్కాంచి ఇద్దరు కలిసి ఇక్కడ నుంచి చూద్దాము ఎలా వచ్చింది రన్స్ అనేది. 17వ ఓవర్ బౌలింగ్ చెమేరా 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 116 రన్స్, 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ తీక్షణ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 131 రన్స్, 6 వికెట్లు. 21 రన్స్ వచ్చాయి 6 బాల్స్ కి తీక్షణ బౌలింగ్ లో. 19వ ఓవర్ బౌలింగ్ మధుశంక మెక్కాంచి శాంట్నర్ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ అయితే పూర్తి చేసుకున్నారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 156 రన్స్, 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ చెమీరా వేసిన ఆఖరి ఓవర్లోని ఆఖరి బాల్ కి కెప్టెన్ శాంట్నర్ అల్సంక క్యాచ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 168 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. ఆఖరి 24 బాల్స్ లో 70 రన్స్ చేశారు న్యూజిలాండ్. ఈ విధంగా కెప్టెన్ శాంట్నర్ తన కెప్టెన్ ఇన్నింగ్స్ తోటి ఒంటరి పోరాటం చేసి తోడుగా మెక్కాంచిని పెట్టుకుని అద్భుతమైన పరుగుల భాగస్వామ్యం అయితే నెలకొల్పారని చెప్పుకోవచ్చు. వీరిద్దరు పరుగుల భాగస్వామ్యం 84 రన్స్ చేయగలిగారు. చాలా బాగుంది అనిపించింది. ఈ విధంగా ఆఖరి 4 ఓవర్స్ లోనే అద్భుతమైన రన్స్ అయితే చేయగలిగారు. ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ రన్స్ అయితే ఇచ్చారు. శాంట్నర్ 47 రన్స్ 26 బాల్స్ కి, మెక్కాంచి 31 రన్స్ 23 బాల్స్ కి, సచిన్ రవీంద్ర 32 రన్స్ 22 బాల్స్ కి, అలెన్ 23 రన్స్ 13 బాల్స్ కి రన్స్ చేయడం జరిగింది. ఎక్స్ట్రాలు 6 ఎక్స్ట్రాలు మాత్రమే ఇచ్చారు బౌలింగ్ ద్వారా. బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే తీక్షణ చెమేరా 3 వికెట్లు తీశారు. వెళ్ళలాగే 1 వికెట్ తీశారు. వికెట్ల పతనం చూసినట్లయితే 30 రన్స్ కి 1 వికెట్ పడింది. 34, 75, 84 వద్ద వెంటనే 3 వికెట్లు పడ్డాయి. ఈ విధంగా ఆఖరిగా 168 వద్ద కెప్టెన్ శాంట్నర్ లాస్ట్ బాల్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 168 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయి న్యూజిలాండ్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. శ్రీలంక బౌలర్లు 16 ఓవర్ల వరకు కట్టడి చేసుకుంటూ వచ్చినా కూడా 16వ ఓవర్ నుంచి కెప్టెన్ శాంట్నర్ విధ్వంసమే చేశాడు. శ్రీలంక టార్గెట్ 169 చేదనగా ఓపెనర్స్ గా క్రీజులోకి నిశాంక కుశాల్ క్రీజులోకి వచ్చారు. న్యూజిలాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ హెన్రీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి బాల్ కి నిశాంక క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి అసలంక వచ్చి మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి రన్స్ ఏమి చేయకుండానే 1 వికెట్ ను కోల్పోయింది శ్రీలంక. మేడిన్ ఓవర్ ప్లస్ వికెట్ లభించింది న్యూజిలాండ్ కి. 2వ ఓవర్ బౌలింగ్ మెక్కాంచి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది శ్రీలంక. 3వ ఓవర్ బౌలింగ్ హెన్రీ అసలంక 5 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్ కి మిచెల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి రత్నాయకే వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 4వ ఓవర్ బౌలింగ్ మెక్కాంచి 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 11 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ పెరుగుష్ను రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. పవర్ ప్లేలో దాదాపు ఇప్పుడు T20 వరల్డ్ కప్ మ్యాచ్లు స్టార్ట్ అయిన తర్వాత పవర్ ప్లేలో 20 రన్స్ మాత్రమే చేయగలిగి 2 వికెట్లను కోల్పోయింది. ఇది అతి తక్కువ స్కోర్ అని చెప్పవచ్చు ఈ మ్యాచ్లన్నింటిలో కలిపి కూడా. ఇప్పటి వరకు పూర్తిగా ఇది 46వ మ్యాచ్ ఈ వరల్డ్ కప్ కు సంబంధించి. ఈ 46 మ్యాచ్ల్లో ప్రతి చిన్న టీము కూడా పవర్ ప్లేలో ఎంతో కొంత మంచి మెరుగైన రన్స్ అయితే చేసుకుంటూ వచ్చారు. వికెట్లు కోల్పోయినా సరే. అలాగే శ్రీలంక మాత్రం 6 ఓవర్లకి 20 రన్స్ మాత్రమే చేయగలిగి 2 వికెట్లను కోల్పోయింది. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ 7వ ఓవర్ బౌలింగ్ శాంట్నర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ సోది రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 27 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ సచిన్ రవీంద్ర లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. కుశాల్ కూడా 11 రన్స్ మాత్రమే చేసి 22 బాల్స్ కి కీపర్ సిఫట్ స్టంప్ అవుట్ చేయగా అవుట్ అయ్యారు. క్రీజులోకి కమిందు వచ్చారు. రత్నాయకే కూడా 10 రన్స్ మాత్రమే చేసి 18 బాల్స్ కి కీపర్ సిఫట్ స్టంప్ అవుట్ గా వెంటనే కుశాలు
రత్నాయక ఇద్దరు కూడా కీపర్ ద్వారా స్టంప్ అవుట్ ఎదురగాల్సి వచ్చింది. క్రీజులోకి కెప్టెన్ షనకా వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 36 రన్స్ 4 వికెట్లు, 10 ఓవర్ బౌలింగ్ సోది. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ 4 వికెట్లు, సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి రన్ రేట్ కేవలం 4.5గా మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నా కూడా రన్స్ మాత్రం పెద్దగా చేయడం లేదు. ఈ విధంగా శ్రీలంకకి టార్గెట్ చేయడం చాలా కష్టంగా అనిపించే విధంగా మారిపోయింది. 11వ ఓవర్ బౌలింగ్ రవీంద్ర, షనక శ్రీలంక కెప్టెన్ 3 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి అలెన్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమైన వికెట్లన్నీ కూడా వెంటనే కోల్పోవడం జరిగింది శ్రీలంక. క్రీజులోకి హేమంత్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ 5 వికెట్లు, 12 ఓవర్ బౌలింగ్ మెక్కాంచి 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 59 రన్స్ 5 వికెట్లు, 13 ఓవర్ బౌలింగ్ రచిన్ రవీంద్ర లో ద్వారా హేమంత్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 3 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి మిచెల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి వెళ్ళలాగే వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 67 రన్స్ 6 వికెట్లు, 14 ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. డ్రెస్ బ్రేక్ తీసుకున్నారు. 15 ఓవర్ బౌలింగ్ శాంట్నర్, కమిందు కూడా కొంతవరకు క్రీజులో నిలబడి కొన్ని రన్స్ చేయగలిగినా కూడా 31 రన్స్ వద్ద 23 బాల్స్ కి ఫిలిప్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి చెమిరా వచ్చారు. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 77 రన్స్ మాత్రమే చేసి 7 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 16 ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్, 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ 7 వికెట్లు, 17 ఓవర్ బౌలింగ్ రవీంద్ర, 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 95 రన్స్ 7 వికెట్లు, 18 ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్, 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి కేవలం 100 రన్స్ మాత్రమే చేయగలిగి 7 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 19 ఓవర్ బౌలింగ్ శాంట్నర్, 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ మాత్రమే చేయగలిగారు, 7 వికెట్లను కోల్పోయారు. 20 ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్ వెళ్ళలాగే కొంతవరకు క్రీజులో నిలబడినా కూడా 29 రన్స్ చేసి 23 బాల్స్ కి రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. 2 బాల్స్ మాత్రమే మిగిలి ఉండగా తీక్షణ క్రీజులోకి వచ్చారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ మాత్రమే చేయగలిగి 8 వికెట్లను కోల్పోయారు శ్రీలంక బ్యాటర్స్ అందరూ కూడా. న్యూజిలాండ్ 61 రన్స్ తేడాతో గెలుపు సాధించింది. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే కమిందు 31 రన్స్ 23 బాల్స్ కి, వెళ్ళలాగే 29 రన్స్ 23 బాల్స్ కి కొంతవరకు స్కోర్ అయితే చేయగలిగారు. మిగతా ఎవరు కూడా పెద్ద రన్స్ అయితే చేయలేకపోయారు. ఎక్స్ట్రాలు 7 రన్స్ అయితే వచ్చాయి బౌలింగ్ ద్వారా. బౌలింగ్ పరంగా చూసుకుంటే రచిన్ రవీంద్ర 4 వికెట్లు తీశారు, హెన్రీ 2 వికెట్లు, ఫిలిప్స్ 1 వికెట్ తీశారు, శాంట్నర్ 1 వికెట్ తీయడం జరిగింది. ఈ విధంగా వికెట్ల పతనం చూసినట్టయితే 0 వద్ద వికెట్ కోల్పోయింది శ్రీలంక. 6, 27, 29, 46, 59, 77, 105 వద్ద ఈ విధంగా వెంటనే వికెట్లను అయితే కోల్పోతూనే ఉంది. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ మాత్రమే చేయగలిగి 8 వికెట్లను కోల్పోయింది శ్రీలంక. 61 రన్స్ తేడాతో న్యూజిలాండ్ గెలుపు సొంతం చేసుకుంది. ఈ విధంగా కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్, అలాగే ఫీల్డింగ్, బ్యాటింగ్ పరంగా అంతా గేమ్ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా అద్భుతమైన విజయాన్ని అయితే న్యూజిలాండ్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. శ్రీలంక సొంత హోమ్ గ్రౌండ్ లోనే శ్రీలంక మీద భారీ రన్స్ తేడాతోటి అద్భుతమైన భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకోగలిగారు. న్యూజిలాండ్ టీం మాత్రం చాలా బాగుంది అనిపించింది. రవీంద్ర బ్యాట్ ద్వారా 32 రన్స్ 22 బాల్స్ కి బాల్ తో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకోవడం జరిగింది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 2వ స్థానంలో, శ్రీలంక 4వ స్థానంలో ఉన్నారు. శ్రీలంకకు సెమీఫైనల్ చేరే అవకాశాలు లేవు. న్యూజిలాండ్ 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మొదటి 2 స్థానాల్లో ఉన్న వారికి మాత్రమే సెమీఫైనల్ చేరే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. ఈ విధంగా శ్రీలంక ఆడిన 2 మ్యాచ్ల్లోనూ అటు ఇంగ్లాండ్ మీద ఇటు న్యూజిలాండ్ మీద 2 మ్యాచ్ల్లోనూ ఘోరంగా ఓడిపోయిందని చెప్పుకోవాలి. ఈ విధంగా సెమీఫైనల్ ఆశలు అయితే శ్రీలంకకి పూర్తిగా కనుమరుగైపోయాయి. సొంత గ్రౌండ్ లోనే మొదటగా బ్యాటింగ్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండగా టాస్ గెలిచి కూడా పిచ్చి గురించి పూర్తిగా తెలిసి కూడా తప్పు చేశారు అన్నట్టుగా అనిపించింది. ఈ విధంగా శ్రీలంక ఇంగ్లాండ్ మీదను అలాగే న్యూజిలాండ్ మీదను మ్యాచ్లు ఓడిపోయి సూపర్ 8లోని సెమీఫైనల్ కి వెళ్లే అవకాశాలు అయితే పూర్తిగా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ పరంగా షనక మరియు టీం మెంబర్స్ ఎవరు కూడా ఈ 2 మ్యాచ్ల్లో పెద్దగా రాణించలేకపోయారు. శ్రీలంక ఈ విధంగా సెమీఫైనల్ ఆశలను అయితే పూర్తిగా నీరుగారిపోయాయని చెప్పుకోవాలి. ఈ విధంగా పాకిస్తాన్ మీద కూడా కొంత ఒత్తిడి అయితే నెలకొల్పారు. ఈ విధంగా శ్రీలంక ఓడిపోవడం కూడా 2 ఇంగ్లాండ్ మీద అలాగే న్యూజిలాండ్ మీద తీవ్రంగా భారీ తేడాతోటి ఓడిపోవడం వల్ల పాకిస్తాన్ మీద పాయింట్ల పట్టికలో కొంతవరకు ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.